మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005లో ప్రారంభమైంది. 2005లో చట్టం ద్వారా అమల్లోకి వచ్చి 2006 నుంచి ఇది ప్రాక్టికల్గా అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని కూలీలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా కూలీల యొక్క జీవన ప్రమాణాల పెంపుదలలో, వలసల నివారణలో, సగటు వేతనం పెంపుదలలో ఈ పథకం ద్వారా జరిగిన లబ్ధి అమోఘమైంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుదలకి ప్రధానమైన కారణం ఇటీవల సర్వేల్లో కూడా ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరిగినటువంటి కృషేనని తెలుస్తుంది మనకి. అంతేకాకుండా గతంలో నిరంతరం ఉపాధి దొరికే పరిస్థితి ఉండేది కాదు సంవత్సరం పొడవునా. కానీ ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సంవత్సరం పొడవునా కూలీలకి ఉపాధి లభ్యమవుతుంది. అంతేకాకుండా వలసల నివారణలో ప్రధానంగా ఈ ఉపాధి పథకం పేద కూలీలకు చాలా మేలు చేసింది. దూర ప్రాంతాలకు వలసలు పోయినప్పుడు మరి అనేక రకాలైన కష్టాలు నష్టాలు వాళ్ళు ఇబ్బందులు పడుతుండేవాళ్ళు. ఆ ఇబ్బందుల నుంచి ఈ పథకం చాలా మేలు చేసింది. అట్లానే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరి స్వాతంత్ర భారతావనిలో తొలిసారిగా మొట్టమొదటిసారి పేద ప్రజలకి డైరెక్ట్గా వాళ్ళ చేతికి డబ్బులు అందించే కార్యక్రమం అనేది కేవలం ఈ ఉపాధి హామీ పథకం ద్వారానే మరి జరిగిందని మనం బలంగా చెప్పొచ్చు. డైరెక్ట్గా పనిచేసిన కూలీలకి డబ్బులు వాళ్ళకి పోస్ట్ ఆఫీస్లో వాళ్ళ అకౌంట్ ద్వారా వారికి అందజేయడం అనేది ఈ కార్యక్రమం యొక్క ఒక విశిష్టతగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ జరిగిన మంచిని ప్రొజెక్ట్ చేయడంలో కొన్ని మరి సరైన ఇది జరగట్లేదు, ప్రమోట్ కావట్లేదు. ముఖ్యంగా మీడియాలో మరి జరుగుతున్నటువంటి లోపాలనే బాగా ఎత్తి చూపుతున్నారు కానీ జరిగిన మంచిని బాగా ప్రొజెక్ట్ చేయట్లేదు. సో దీనికి సంబంధించి ముఖ్యంగా జిల్లా స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని డాక్యుమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా డాక్యుమెంట్ చేసి మండలాన్ని, గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఎక్కడైతే మరి పేద ప్రజల భూముల అభివృద్ధి జరిగిందో, ఎక్కడైతే పేద రైతులు తమ పొలాల్లో సిల్ట్ ద్వారా మరి అక్కడ మట్టిని మరి నింపుకొని చక్కగా పాడి పంటలు వస్తున్నాయో మరి అవన్నీ కూడా చక్కగా డాక్యుమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా మీడియాలో మరి జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్నటువంటి మేల్ని బాగా మరి ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది జరగాల్సిన నేపథ్యం ఎంతైనా ఉంది. అట్లానే ఇంకొకటి ఈ పథకంలో మరి సామాజిక తనిఖీ ఒక వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పెట్టారు. చాలా మంచి కార్యక్రమం. అయితే దీంట్లో కూడా సామాజిక తనిఖీ ఫర్ ఎగ్జాంపుల్ మా మండలంలో చూసుకుంటే మరి గడిచిన 4 సంవత్సరాల్లో సామాజిక తనిఖీలో మరి ఒక పైసా కూడా రికవరీ లేకుండా మేము సక్సెస్ఫుల్ గా చేశాం. అయితే ఎక్కడో ఒక మండలంలో ఏదో ఆ తప్పుడు జరిగిందని చెప్పి దాన్ని ఎక్కువగా పబ్లిసిటీ ఇస్తున్నారు కానీ మరి మంచిగా జరిగిన మండలాల గురించి ఎక్కడ కూడా పబ్లిసిటీ లేదని తెలియజేస్తున్నాం. సో కాబట్టి దీనికి ఎక్కడైతే ఈ ముఖ్యంగా గత 6 సంవత్సరాల్లో పేద ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ముఖ్యంగా ఎక్కడైతే మరి బాగా ఫాలో ల్యాండ్స్ అంటే పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ రైతులకు ఇచ్చినటువంటి భూముల్లో ఏదైతే అభివృద్ధి జరిగిందో మరి దాన్ని అంతా కూడా డాక్యుమెంటేషన్ చేసి మరి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మా మంత్రివర్యులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు మరి చాలా చక్కగా మరి ఈ ఉపాధి హామీ పథకాన్ని మరి గడిచిన 2 సంవత్సరాల్లో కూడా మరి అనేక రకాలైనటువంటి శిక్షణ ద్వారా ముఖ్యంగా శిక్షణ అనేది ఈ ప్రక్రియలో ఈ ఉపాధి హామీ పథకంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మరి ఎప్పటికప్పుడు మరి ఈ పథకంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లను సరిదిద్దుకుంటూ మరి ఫీల్డ్ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి అధికారులకి మరి వాళ్ళందరికీ కూడా వివిధ రకాల శిక్షణల ద్వారా ఎప్పటికప్పటికి కొత్తగా వచ్చినటువంటి మార్గదర్శకాలని వాళ్ళకి తెలియజేస్తూ మరి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ మంది పేద ప్రజలు ఈ పథకం యొక్క ఫోల్డ్లోకి తీసుకురావడానికి మరి ఈ శిక్షణా తరగతులు చక్కగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా మేము ఇప్పుడు 3 రోజుల పాటు ఈ ప్లానింగ్ ప్రక్రియకి సంబంధించి శిక్షణకు వచ్చాం. మరి ఈ శిక్షణలో మరి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొన్ని మార్పులు చేర్పులు ఈ పథకం యొక్క ప్రణాళికలో రావడం జరిగింది. అవన్నీ కూడా ఈ శిక్షణ ద్వారా తెలుసుకొని మరి రాబోయే రోజుల్లో మరి పేద ప్రజలకి ముఖ్యంగా ఈ ప్లానింగ్ ద్వారా పేద ప్రజలకి ఎక్కువ మందిని ఈ ఉపాధి హామీ పథకంలో భాగస్వాములు చేసి తద్వారా మరి ఈ ఫలాలు ఈ ఉపాధి హామీ పథకం ఫలాలు ఎవరికైతే అందాలో ఆ పేద ప్రజలకు అందే దాంట్లో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ గా ఎంపీడీఓస్ మేము మరి మనస్ఫూర్తిగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ అలానే మరి భారత్ నిర్మాణ వాలంటీర్స్ అనే కార్యక్రమాన్ని కూడా మరి ఇటీవల కాలంలో మన అపార్డ్ కమిషనర్ గారు చేపట్టారు. ఈ భారత నిర్మాణ వాలంటీర్స్ ద్వారా ఇంకా ఇలాంటి మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇలాంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకి
మరి వాళ్ళలో అవగాహన కల్పించే విధంగా ఈ భారత నిర్మాణ వాలంటీర్స్ పనిచేస్తున్నారు. మరి ఇదే పరిస్థితి అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి భారత నిర్మాణ వాలంటీర్స్ కార్యక్రమం రావాలా. తద్వారా యువత, ముఖ్యంగా ఈరోజు యువత ప్రభుత్వ కార్యక్రమాల నుంచి దూరంగా వెళ్తున్నారు. మళ్ళా ఈ భారత నిర్మాణ వాలంటీర్స్ అనే కార్యక్రమం ద్వారా యువత కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకునేదానికి, భాగస్వాములు అయ్యేదానికి ఒక మంచి అవకాశం, చక్కటి అవకాశం దొరుకుతుంది. మరి కాబట్టి ఈ బిఎన్వి ప్రోగ్రాం ద్వారా కూడా ఉపాధి హామీ పథకం యొక్క ఫలాలు, ఉపాధి హామీ పథకం యొక్క మరి మంచి చెడుల గురించి ప్రజలకు తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.